హైదరాబాద్ వ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 2 రోజులు కూడా నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు 2 రోజులు కూడా నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ వ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం కూడా పడింది. కొద్దిసేపటి కిందట జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దీంతో ట్రాఫిక్ కి హైదరాబాద్ లో యూజువల్ గానే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వర్షం పడితే చినుకు పడితే కూడా నగరం అంతా కూడా జలమయం అయిపోతుంది. సో ట్రాఫిక్ అనేది రెగ్యులర్ గా ఉండే ఒక ప్రాబ్లం హైదరాబాద్ సిటీలో. ఇంకా నిన్న రాత్రి అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రెయిన్ పడింది. ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో పవర్ కూడా ఇప్పుడిప్పుడే విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ ని మళ్ళీ కూడా రీఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మరో 2 రోజుల పాటు నగరంలో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23వ అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉరుములతో, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 రోజులు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే శనివారం ఈ రోజు జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, ములుగు, ఖమ్మం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తోంది. హైదరాబాద్ లో నిన్న రాత్రి అయితే వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడని చెప్పుకోవాలి. గత కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా 3-4 రోజుల పాటు విజృంభించిన వరుణుడు మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు. కాగా నిన్న రాత్రి ఒక్కసారిగా కూడా మరోసారి విరుచుకుపడ్డాడని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మేఘం విరిగిపడిందా అన్నట్టు ఇన్నాళ్లుగా దాచుకున్న వర్షాన్ని ఒక్కసారిగా కుమ్మరించాడు. దీంతో నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం కురిసింది. ఒక గంట పాటు భారీ వర్షానికి ఎప్పటిలాగే రాత్రి కూడా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో బండ్లు మునిగిపోయేలా నీళ్లు నిలిచిపోయాయి. నాలాలు ఒక్కసారిగా పొంగిపోయాయి. నిన్న రాత్రి కూకట్పల్లి, అమీర్పేట్, కృష్ణానగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, బాలరానగర్, జీడిమెట్ల, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కోటి, సరూర్ నగర్, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాగోల్, బోడుప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్దంబర్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లపై ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి సమయం కావడంతో రోడ్లపై పెద్దగా వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకపోవడం గమనార్హము. మరోవైపు కుమ్మరించిన వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం కూడా మనం చూసాము రోడ్ల దగ్గర పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షంతో బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు మళ్లీ జలమయమయ్యాయి. అయితే ఆయా ప్రాంతాల్లోని స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే రాత్రి సమయంలో ఇలాంటి భారీ వర్షం కురియడంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా నగరవాసులు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, అత్యవసరం అయితేనే రావాలని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అయితే వర్షం పూర్తి ఆగిపోయే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అయితే మరో 3 రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నట్టు అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సందీప్.
అంటే శ్రీచరణ్, అంటే వర్షాలు ఇంకా 2 రోజులు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందుగా అనుకున్నట్టు మనము రాత్రి కురిసిన భారీ వర్షంతో విద్యుద్దీకరణకి మళ్ళీ కూడా ఇప్పటికే విద్యుత్ అధికారులు పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడైతే అవి కూలిపోయాయో వైర్లతో పాటు ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది పడ్డాయో తెగిపోయిన వైర్లను కూడా సరి చేస్తున్నారు. దీంతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ వాటర్ ఎక్కడైతే లాగర్ అయ్యాయో ఆ నీళ్లను కూడా డైవర్ట్ చేస్తున్నారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ముందస్తుగా కూడా హెచ్చరిస్తూ కూడా వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ప్రస్తుతము జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సందీప్.